ఒక ఎంపీగా, ఒక ఎమ్మెల్యేగా నువ్వు ఉన్న కాలంలో నువ్వేం చేసినావు? అసలు నీకు మాట్లాడే అర్హత ఉందా? ఒక సీఎం అయిన రేవంత్ రెడ్డిని నువ్వు మాట్లాడే అర్హత నీకుందా? ఆనాడు కేసీఆర్ని ఒక మాట అంటే నువ్వు ఏమైనా నేను చూసుకుంటా అని కార్యకర్తలను రెచ్చగొట్టినావు. అదే కార్యకర్తలు ఈరోజు నిన్ను తరిమి కొట్టిండ్రు చెన్నూరు నుంచి, నీకు బుద్ధి చెప్పిండ్రు, నీకు అయినా సిగ్గొస్తలేదు. ఈరోజు ఇప్పుడున్న పరిస్థితుల్లో నీకు ఓడిపోయిన తర్వాత చెన్నూరులో అడుగుపెట్టడానికి నీకు 4 రోజులు టైం పట్టింది. నువ్వు రావడం ఈ మాటలతో ఇట్లా మాట్లాడితే మాత్రం నీకు ఆయంత కూడా నీకు ముఖం ఉండదు చెన్నూరులో, ఫస్ట్ థింగ్. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఒక పూట తిన్నమాట ఓర్చుకున్నదట, 3 పూటలు తిన్నమాట మూర్చపోయిందంట. ఈ ఓవర్ యాక్షన్లు, ఈ డ్రామాలు ఇవన్నీ ఆపు. చెప్పులు మోసి నీకు చెప్పులు తప్పితే ఏం కనబడతలేవు అనుకుంటా. కొంచెం ఆ చెప్పుల్ని పక్కకు పెట్టు. ఇక నేను ఒక మనిషిలాగా బ్రతుకు, ఒక ఆత్మగౌరవంతో బతుకు. నువ్వు దళిత జాతిని అడ్డం పెట్టుకొని ఇప్పటివరకు నువ్వు చేస్తున్న కార్యక్రమాలకి దళిత జాతే సిగ్గుపడుతుంది. నిన్ను చూస్తే దళిత జాతే ఈరోజు అవమానంతో తలదించుకుంటుంది. కాబట్టి జాతి పేరు పక్కన పెట్టు. చాదనైతే ఒక మనిషిలాగా గుర్తింపు తెచ్చుకో. ఇక ముందు మాత్రం నీకు రాజకీయంగా సమాధి చేస్తారు. నీకు పర్మనెంట్గా బాయ్ బాయ్ చెప్పే రోజులు ముందున్నాయి.